హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్పు వ్లాగ్స్ 575. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనే అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ ముందుగా రెండవ శ్రావణ శుక్రవారం లక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మరి మీరందరూ లక్ష్మీదేవి వ్రతం ఎలా జరుపుకున్నారు? నేనైతే ఫస్ట్ ముందుగా చూడండి, మా ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో పొద్దున్నే లేచి 4 o'clock అయితే లేసాము. ముగ్గులు అయితే నింపేసాము చూడండి. అమ్మ నేను అయితే ముగ్గులు వేసుకుంటూ పసుపు కుంకాలు రంగులు పూసుకుంటూ వచ్చాము. 6ంటికి అయిపోయింది ముగ్గులు వేయటము. తెల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బయట అన్నీ ఊడ్చుకుని ఇల్లంతా కడుక్కుని అవన్నీ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే వ్రతం చేసుకోవాలి. నాకేంటంటే టైం లేదనమాట. 20 days లీవ్కి అయితే వచ్చాము కదా, అనుకోకుండా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. వారం ఉండి అక్కడ ఇంకా ఇక్కడే సర్లే వచ్చాము కదా, ఎక్కడైతే ఏముంది లక్ష్మీదేవి వ్రతమే కదా అన్నట్లుగా చేసుకున్నాను. నేను ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైము. ఎందుకంటే ఆర్మీ వాళ్ళతో తెలిసిందే కదా, ఒకళ్ళు ఉంటే ఒకళ్ళ దగ్గర ఉండమో తెలియదు, ఇంకా కుదరదనమాట. ఇంకా ఫస్ట్ మా పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైము. నా పెళ్ళికి ముందు ఒకసారి చేసాము అక్కకు మ్యారేజ్ అయిన తర్వాత. ఇది పెళ్ళి కాని పిల్లలైనా పెళ్ళైన వాళ్ళైనా చేసుకోవచ్చంట, నాకు తెలియదు. ఇప్పుడిప్పుడే కొన్ని అన్నీ తెలిసినాయి అనమాట. పెళ్ళైన వాళ్ళు మన సౌభాగ్యం మంచిగా ఉండాలని, పెళ్ళి కాని వాళ్ళు మంచి భర్త రావాలని అంట పెద్దవాళ్ళు అయితే చెప్తే వింటున్నాను. ఇంకా అప్పుడైతే చేశాను ఒకసారి, మళ్ళీ ఇప్పుడు కుదిరింది. అక్కడ పంజాబ్లో ఉన్నప్పుడు 3 years కలిసే ఉన్నాం. సరే చేయడానికి అంత కుదరలేదనమాట, వీలు పడలేదు. ఎందుకంటే అన్నీ కావాలి కదా, సామాన్లు అనేవి అసలు ఎక్కడ ఏమి దొరకవు. బ్లౌజ్ పీసెస్ అయితే అస్సలు దొరకవు. అదొక ఇది. ఇంకా ఇక్కడైతే చేసుకుందామని ఫిక్స్ అయిపోయా. ఏదో నాకు తెలిసినంతలో వచ్చినంతలో అలా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఏదైనా తప్పులుంటే మళ్ళీ కామెంట్ చేయకండి. ఇంకా లాస్ట్కి అయితే చిన్నగా సింపుల్గా అయితే డెకరేషన్ లాగా అలా పెట్టాను. మరీ హెవీగా అనుకోలేదు, ఎందుకంటే నేను చేస్తానని అనుకోలేదన్నమాట. ఫస్ట్ శుక్రవారం పూజలో చెప్పాను కదా చూద్దామని. ఎందుకంటే తెలిసిందే కదా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయని. దానివల్ల ఏంటంటే నేను కొంచెం డిస్టర్బ్ అయ్యాను. అలా చేయాలి ఇలా చేయాలన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. ఇంకా అందుకే అప్పుడప్పుడు అన్నీ ఈ చిన్నగా సింపుల్గా డెకరేషన్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారి పూజ చేయాలంటే ఎంత నిష్టతో మన ఉపవాసంతో చేయాలి కదా. నాకైతే గ్యాస్ ప్రాబ్లం, తినకపోయినా గ్యాస్ ఫామ్ అయింది అంట. ఇంకా అలా పాలు పండ్లు అయితే తీసుకుంటూ చేశాను. ఏమో ఇంకా నాకు అంటే తినకుండా చెయ్యొద్దు అని దేవుడైతే చెప్పలేదు కదా, కానీ అది మన ఒక ఇది కదా. అందుకే నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంది తిన్నానని. సరే ఇంకా అదంతా దేవుని ఇది. ఇంకా లాస్ట్కి అయితే పూజ దగ్గర అంతా సిద్ధం చేసుకుని దీపం అంతా పెట్టేసుకున్నాను. సింపుల్గా రెడీ అయ్యాను ఫ్రెండ్స్. నేను కూడా హెవీగా అంతే ఏం లేదు. చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే వంటలు చేసుకోవాలి కదా, ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవడానికి అమ్మ నేను, పైగా మా పాప అయితే బాగా సతాయించింది. మా నాన్న ఆ రోజు కూడా మా హస్బెండ్ ఇంకా చేనులో పని ఉంటే నాన్న దగ్గరికి ఇంకా హెల్ప్ చేయడానికి వెళ్ళారనమాట. దానివల్ల ఇంకా ఇంటి దగ్గర కుదరలేదు. సింపుల్గా అయితే రెడీ అయ్యాను. పూజ టైంకి మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. స్నానం చేసి రెడీ అయ్యారు తను కూడా. మా పాప కూడా వీడియోలో ఎక్కడా కనపడలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఇంకా తనకి స్నానం చేయించిన వెంటనే తలస్నానం ఏమో చాలా వచ్చేసింది. బాగా ఆడి నిద్రపోయిందనమాట. తనకి మంచి డ్రెస్ వేసి మంచిగా లక్ష్మీదేవి లాగా నాకు ఇంట్లో తిరుగుతూ ఉంటుంది అని అనుకున్నాను, కానీ అదేం లేదు, నిద్రపోయింది. అది ఒక గిల్టీ ఫీలింగ్ అయిపోయింది. సరే ఏదేమైనా తను వ్రతం అయ్యిందాక కూడా లేవలేదు అసలు. మళ్ళీ అదొక ఇది. కొంచెం పని అయితే ఫాస్ట్గా చేసుకోగలిగాము. పూజ స్టార్ట్ చేసిన నుండి ఇంకా ఏ వస్తువు ఎక్కడ పెట్టానో నాకే అర్థం కాక చాలా సతమతమైపోయాము. అంటే పని ఉంటుంది కదా, చాలా డిస్టర్బ్ అయిపోయాము. ఏ పని ముందు చేస్తున్నామో ఏ పని వెనక చేస్తున్నామో కూడా తెలియకుండా అయిపోయిందనమాట. ఇంకా ముత్తైదులు కూడా వచ్చేస్తారేమో, వాళ్ళని పిలిచాము కదా అన్న భయం అయిపోయింది. ఇంకా నేనైతే దేవుళ్ళు అసలు గౌరీదేవిని అయితే ముందే ఫస్ట్ పూజలో పెట్టాలి, నాకు అసలు మతికి లేదు. ఇంకా
ఏదైతే దీపారాధన పెట్టిన తర్వాత పెట్టుకున్నాను. అదొక బై మిస్టేక్. మళ్ళీ కామెంట్ చేయకండి ఇప్పుడు చేస్తున్నావు అని. చూశారు కదా ఫ్రెండ్స్, నన్నైతే నేను రెడీ అవ్వడానికి కూడా చాలా టైం అయితే లేదు. ఫాస్ట్గా ఇంకా ఏదో సింపుల్గా మళ్ళీ బై మిస్టేక్ నేను ఏంటంటే గోల్డ్ కూడా తీసుకొచ్చుకోలేదు, అక్కడే ఉంచేసాను అనమాట. ఇంకా ఉన్నదంతా సరిపెట్టుకుని అలా అయితే రెడీ అయ్యాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంకా లక్ష్మీదేవి ఫోటో ఇంకా దేవుని గది అన్నీ పక్క పక్కన విడివిడిగా పెట్టామన్నమాట. ఎందుకంటే అక్కడ డెకరేషన్ చేయడానికి లేదు, సింపుల్గా చిన్నగా. ఇంకా ఇటువైపు అనేది దేవుణ్ణి పెట్టకూడదు, మరి 2 విధాలుగా అంటే కింద అయినా పెట్టుకుంటాం కదా అని నేను పక్కకు పెట్టాను. మరి పెట్టచ్చో లేదో నాకు తెలియదు, అమ్మ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు లక్ష్మీదేవి వ్రతం కదా చేసేది, మరి వ్రతానికంటే సపరేట్గా పెట్టి చేస్తారు కదా అని అమ్మ అయితే చెప్పింది. ఇంకా నేను అందుకే ఇటువైపు లక్ష్మీదేవిని అయితే పెట్టుకుని వ్రతం అయితే చేసుకున్నాను సింపుల్గా. ఇంకా ముత్తైదులు కూడా వచ్చేసారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఇన్వైట్ అయితే చేసి కాళ్ళకి పసుపులు రాసి ఇంకా బొట్లు పెట్టి గంధం రాసి ఇంకా వాళ్ళకి అన్ని తాంబూలాలు అన్నీ ఇవ్వడం అయితే వీడియోలో ఉంటుంది. వచ్చిన తర్వాత వాళ్ళైతే ఇంకా 2 పాటలు అయితే పాడి భజనలాగా అదే సింపుల్గా దేవుణ్ణి అయితే అమ్మవారిని ఆహ్వానించి అయితే చేసుకున్నాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అయితే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ దేవునికి హారతి ఇచ్చేసి ఇంకా ప్రసాదనాలు మేమైతే ఉపవాసం చెల్లించుకుని అందరికీ ప్రసాదనాలు అయితే ఇచ్చేసాము. మరి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి.
చూశారు కదా ఫ్రెండ్స్, ఇంకా ముత్తైదుల దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఇంకా మేము చెప్పిన మెంబర్స్లో కొంతమందే వచ్చారు, 5 మెంబర్స్. చాలా వరకు రాలేదనమాట. అందరూ కొంచెం లేట్ అవ్వడం వల్ల భోజనం చేసేసారంట. ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇచ్చి తీసుకుంటే మంచిది కదా అన్నట్లుగా ఇంకా తాంబూలం వాళ్ళే వచ్చారు. మేము అదేం అనుకోలేదు. ఇంకా వచ్చిన వారికి అయితే ప్రసాదానాలు పెట్టేశాము. ఇంకా ఇది ఫ్రెండ్స్ మా ఇంటి వరలక్ష్మీదేవి వ్రతం. ఓకే ఫ్రెండ్స్, మరి మీ ఇంటి వరలక్ష్మీదేవి వ్రతం ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.